ప్రజల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా. నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. నీవై మా శ్వాస నీవై మా వెంట ఉంటావు. మా గోసదిచ్చావు పిట్ట పిలుపుక నేనున్నానంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు. మా తడిసె కన్నులో కొన్ని
మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా ఏ జన్మల బంధము కేటీఆర్ అన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా భాగ్యనగరిని ఓ విశ్వనగరిగా మార్చేందుకే పయనం ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు పంతం ప్రస్తాల రద్ది రంధిని బాపి బాణాల్ని దించితివి వృత్తిలనేసి ప్రయాణ మార్గం సులభం చేసితివి నీ ఆలోచనలే పదును నీ మోటల తీరే రణము నీ పిలుపే పేదల జయము నీ చూపే చల్లని వరము నీ గుండెకు ఎంతటి జాలి గుణమన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా అభివృద్ధి లక్ష్యం ఈ ఐటి రంగం యువతకు ఓ మార్గం దేశాలు దాటి మన గొప్ప చాటి తెచ్చావు పెట్టుబడి లెక్క సప్పట్లు దక్క ఈరోజు ఆర్మూర్ పట్టణానికి మసిద్దులగుట్ట ఘాట్ రోడ్ అటు ఆర్మూర్ సెంట్రల్ లైటింగ్ డివైడర్లతో పాటు అటు 100 పడకల ఆసుపత్రి ఇటు రెవెన్యూ డివిజన్ దానితో పాటు మల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ ఇటు గూండ్ల చెరువు ట్యాంక్ బండ్ అటు పెర్కిట్ చెరువు పైన ట్యాంక్ బండ్ నిర్మాణం జరుగుతుంది. మరి ఇంత గొప్పగా మన ఆర్మూర్ పట్టణాన్ని మన నియోజకవర్గానికి ఇన్ని నిధులు రావడానికి నిజంగా దానికి ముఖ్య కారణం మన రామన్న అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది నన్ను ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎత్తుకు ఎదగడానికి కర్త కర్మ క్రియ మన కేటీఆర్ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేనా కాదా? ఏ బాబు ఒక్క నిమిషం. ఇప్పుడు మరి అన్న మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ రోజు కూడా దాదాపుగా 1,00,000 మంది వచ్చారన్న మిమ్మల్ని చూడడానికి. ఇక్కడ నుంచి మనం ర్యాలీగా ముందడికి వెళ్తామన్నా. కాబట్టి వీరంతా తమరి యొక్క స్పీచ్ అయిన తర్వాత మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దాకా వెళ్తామన్నా, అక్కడ నామినేషన్ వేస్తామన్నా అని చెప్పి మీకు ఈ సందర్భంగా మరి ఈ ప్రసంగం నేను ఇంతటితో ముగిస్తూ ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు నాయకుడు తిరిగి డిసెంబర్ 3 తారీఖు నాడు మీ అందరి ఆశీస్సులతో తిరిగి కాబోయే ఆర్మూర్ శాసనసభ్యుడు సోదరుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి, గౌరవనీయులైన అతిథులు మాజీ స్పీకర్ గారు కేఆర్ సురేష్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మధుశేఖర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, సోదరుడు మా రాజారాం యాదవ్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ ఈరోజు జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. మీ అందరికీ ధన్యవాదాలు. 9.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమేం కార్యక్రమాలు జరిగినాయో మీ అందరి అనుభవంలో ఉన్నాయి. ఇవాళ
కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత అన్న కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ముందుకు పోవడం. మరి ఈరోజు దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అత్యద్భుతమైన పథకాలు కేవలం మన తెలంగాణలోనే రైతుల కోసం ఉన్నాయి. అది 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసే రైతు బంధు కావచ్చు, 73,000 కోట్ల రైతు బంధు కావచ్చు, లేదా ప్రతి రైతుకు ఇచ్చే రైతు బీమా కావచ్చు, లేదా వ్యవసాయదారులకు 24 గంటల కరెంటు కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, ఎన్నో రకాల సౌలతులు భారతదేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో ఉన్న విషయం మీకు తెలుసు. కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, మరి రెండు సార్లు మీరు మమ్మల్ని గెలిపించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం జోడెద్దుల మాదిరిగా నడిపించేదానికి మీరందరూ కూడా ఆశీర్వదించినారు. మరి ఈసారి మూడవసారి ముచ్చటగా మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది, ఇక్కడున్న మా ఆడబిడ్డలందరూ వినాలా. మరి కేసీఆర్ గారు మూడవసారి గెలిచి ముఖ్యమంత్రి కాగానే డిసెంబర్ 3 తర్వాత ప్రతి ఆడబిడ్డకు సౌభాగ్యలక్ష్మి అనే కొత్త కార్యక్రమం కింద నెలకు 3,000 రూపాయలు, మరి ఎట్లయితే ఆసరా పెన్షన్లు ఇంకా ఇతర వస్తున్నాయో అదే పద్ధతుల్లో నెలకు 3,000 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చే కొత్త కార్యక్రమం సౌభాగ్యలక్ష్మిని ప్రారంభించబోతా ఉన్నారు. మొన్న ఈ మధ్యనే కేసీఆర్ గారు మరి ఖమ్మం జిల్లాకి పోతే అక్కడ కొంతమంది ఆడబిడ్డలు అడిగినారు, అన్నా మరి పొలం ఉన్నోళ్లకు రైతు బీమా ఇస్తున్నావు, మరి మాకు పొలం లేదు, మా సంగతి ఏంది అని అడిగినారు. మీకు పొలం ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా, రైతు బీమా ఎట్లయితున్నదో అదే పద్ధతుల్లో తెల్ల కార్డు ఉంటే చాలు, మీకు పొలం ఉన్నా లేకపోయినా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త కార్యక్రమాన్ని కూడా మరి డిసెంబర్ 3 తర్వాత చాలు చేయబోతా ఉన్నాం. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను దాటేసి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 అయింది. పంజాబ్ ను, హర్యానాను దాటిపోయినాం. దేశానికే బువ్వ పెట్టే స్థాయికి మనం చేరుకున్నాం. అందుకే కేసీఆర్ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. దేశానికి బువ్వ పెడుతున్నాడు తెలంగాణ రైతన్న. అందుకే మన రైతన్నలకు, మన ఆడబిడ్డలకు, ప్రతి కుటుంబానికి 93 లక్షల తెల్ల కార్డులుండే కుటుంబాలన్నిటికీ అన్నపూర్ణ అనే కొత్త స్కీమ్ కింద దొడ్డు బియ్యం స్థానంలో ఇంటింటికి సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు చాలా మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఆనాడు 2014లో అప్పుడున్న ప్రధానమంత్రిని చెడ తిట్టుడు తిట్టిండు. మోడీ గారు, నీ వల్ల సిలిండర్ విరిగిపోయింది, కొండెక్కింది, గ్యాస్ బండ నిజంగానే మోయలేని గుది బండ అయింది, నీకు చేతనైతే లేదు, నువ్వు దిగిపో అని లొల్లిపెట్టిండు ఆనాడు నరేంద్ర మోడీ. ఆ రోజు 400 రూపాయలు ఉండే సిలిండరు ఇవాళ 1,200 రూపాయలు అయి కూర్చున్నది సిలిండరు. అందుకే మా ఆడబిడ్డలకు కేసీఆర్ గారు ఒకటే చెప్తున్నాడు, డిసెంబర్ 3 తారీఖు తర్వాత ఏ 800 రూపాయలు అయితే మోడీ పెంచిండో, 400 నుంచి 1,200 చేసిండో, ఆ పెంచిన 800 నేను భరిస్తా, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. అదే పెద్ద మనుషులు, దివ్యాంగులు ఇలా 2,000 రూపాయల పెన్షన్లు, 4,000 రూపాయల పెన్షన్లు భారతదేశంలో ఎక్కడ లేనట్టు మీకు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. రేపు 3వసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,000 రూపాయల పెన్షన్ను పెంచి 5,000 రూపాయలు చేయబోతున్నాడనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా దివ్యాంగులకు, కాళ్ళు చేయి చక్కగా లేనోళ్లకు 24,000 పెన్షన్ వాళ్ళకైతే వస్తుందో వాళ్ళ పెన్షన్ కూడా 6,000 రూపాయలు చేయబోతున్నామనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క మాట మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ వచ్చినాక, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కరెంటు బాగైంది, మంచినీళ్లు బాగైనాయి, బ్రహ్మాండంగా సాగునీరు సౌలత్ మంచిగా అయింది, పల్లెలు బాగైతున్నాయి, పట్టణాలు బాగైతున్నాయి. ఇవాళ మన పేరిట 1,116 రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వం గాని ఇంకొకటి లేదు తెలంగాణ తప్ప. అదే విధంగా ఆడబిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం. అదే విధంగా మీ అందరికీ తెలుసు, మీ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడు. ఎప్పుడు కూడా
అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేనున్నా అంటూ వచ్చి వాలిపోయే నాయకుడు, అందరితో పాటు కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు, మీ అందరిలోంచి వచ్చిన నాయకుడు తప్ప మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇవాళ రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుడిగా, అత్యంత సన్నిహితుడిగా ఇవాళ బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారితో మరి కలిసి పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరు నేను కోరేది ఒకటే, ఎమ్మెల్యే గారు 2-3 విషయాలు చెప్పిండ్రు. ఆర్మూరు రెవెన్యూ డివిజన్ కావాలన్నాడు, కొత్తగా 2-3 మండలాలు కావాలన్నాడు. డిసెంబర్ 3 నాడు ఎమ్మెల్యే గారిని పోయినసారి 30,000తో గెలిపించిండ్రు, ఈసారి 60,000 మెజారిటీతో గెలిపించి పంపియండి. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవన్నీ చేసుకుందాం. ఇప్పుడే నేను చెప్పిన అన్ని పథకాలు అమలు కావాలి అంటే అల్లా టప్పా నాయకులతోని కాదు. ఇవాళ వస్తున్నారు మళ్ళా సంక్రాంతికి గంగిరెద్దులో వచ్చినట్టు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఊరూరికి వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇదివరకు అధికారం ఉన్నప్పుడు 55 ఏళ్ళు నీళ్ళు ఇయ్యనోడు, 55 ఏళ్ళు కరెంటు చక్కగా ఇయ్యనోడు, 55 ఏళ్ళు మన గొంతు ఎండబెట్టినోడు ఇవాళ వచ్చి మోచేతికి బెల్లం పెడతానంటే నమ్ముదామా, నమ్మి ఆగమైదామా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ అన్ని మంచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా అన్ని బాగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అక్కడిక్కడ ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, 2 సార్లు ఇచ్చినాం కదా 3వసారి ఇవ్వాలనా? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు కార్లో కూర్చున్నారు, మంచిగా కార్లో ఒక 100 కిలోమీటర్లు పోయినరు, కారు అక్కడ దిగినరు, ఆగినరు, ఛాయ్ తాగినరు, మంచిగా నడిపే కారు ఉండంగా, మంచిగా ఉరికే కారు ఉండంగా బేకారుగా ఎందుకని నేను అడుగుతా ఉన్నా. బ్రహ్మాండంగా కారు మన దగ్గర ఉన్నది, బేకారుగాళ్ళు మనకెందుకు? ఆలోచించుండ్రి. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్నదంతా రైతులు, రైతు బిడ్డలే కాబట్టి ఎవడన్నా తెలివి ఉన్నోడు పాలిచ్చే బర్రె నమ్మి పొడిచే పోతులను తెచ్చుకుంటాడా? ఎవడన్నా కొనుక్కుంటాడా? పాలిచ్చే బర్రెను అమ్ముకొని పొడిచే పోతులను తెచ్చుకుంటారా? దున్నపోతులను. మరి మీ ఇష్టం. 55 ఏళ్ళ దున్నపోతులే పొడిచి చంపినాయి, మళ్ళా ఆ దున్నపోతులను తెచ్చుకుంటే మళ్ళా పొడుచునే ఉంటది, మళ్ళా కరెంటు వీక్తుంది, అన్ని పోతాయి, అన్ని ఆగమైతాయి. ఒక్కటే ఆర్మూరు అన్నదమ్ముళ్ళు, ఆడబిడ్డలు ఒకటే ఆలోచించాలా. మీకేం కావాలా? కరెంటు కావాలనా, కాంగ్రెస్ కావాలనా? ఆలోచించుకోండి. కరెంటు కావన్నా, కాంగ్రెస్ కావన్నా? నేను ఇంతగానే చెప్తాలే నీ మాట. అరే ఉల్లు పెట్ట గుర్రా నీ దండం పెడతా, ఈ చెవులలో లేదురా ఈ ముంగట పొరగాళ్ళు గాడవాళ్ళు మంచిగింటారు. సపడేకుండా కొద్దిగా సైసగర, కొద్దిగా ఉల్లి పెట్టకరా నీ దండం పెడతా. నేను వచ్చింది గందుకే ఉర్రకరా ఈయనటను పట్టుకపోయి. ఇగో నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి, వాళ్ళకు ఇక్కడ లీడర్లు సరిపోతలేరు, బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఇలా ఒక్క బక్కపల్సెట్ కేసీఆర్ను కొడుతాందుకు. కేసీఆర్ సార్ ఎంత ఉంటాడమ్మా? 52-53 కిలోలు ఉంటాడు పాపం. నేనంటే అట్టకట్టగా ఉన్నా కానీ ఆయన పాపం 52-53 కిలోలు బక్క ఉంటాడు. గా కేసీఆర్ బొండిగా విసికేతందుకు, ఉన్న ఒక్క తెలంగాణ గొంతును ఖతం చేసేందుకు పెద్ద పెద్దోళ్ళు దిగుతురు. మోడీ అట, అమిత్ షా అట, 15 మంది ముఖ్యమంత్రులట, యోగి అట, భోగి అట, 15 మంది కేంద్ర మంత్రులట, వాళ్ళ సామంతులట, యువతలకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అట, మల్లికార్జున్ ఖార్గేనట, ప్రియాంక గాంధీ అట, ఇంకెవలోనట, డీకే శివకుమార్ అట, సిద్ధరామయ్యనట. ఒక్క కేసీఆర్ ను కొడతాందుకు, ఒక్క తెలంగాణ గొంతు విసికేతందుకు, ఉన్న ఒక్క తెలంగాణ నాయకుని ఖతం చేసేందుకు ఢిల్లీ వాళ్ళు దండయాత్రకు బయలుదేరారు. కానీ మేము భయపడతలేం. ఎందుకంటే మీకు ఎరికే, 2 ఎలక్షన్ల సొంతంగా ఒంటరిగానే కొట్లాడినాం, సింగిల్గానే కొట్లాడినాం. 14లో మీ మీదనే భారం వేసి కొట్లాడినాం, 18లో మీ మీదనే భారం వేసి కొట్లాడినాం. ఇప్పుడు కూడా సింగిల్గానే పోతున్నాం. ఎందుకంటే సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. గుంపులుగా ఏమొస్తాయి నాకు ఎరకలేదు. కేసు గీసి అయితే ఆర్మూరోలు మీ మీద అయితే నాకైతే కాదు. నేను అనలే వాళ్ళని పందులనలే, పిల్లులు అనలేదు, నాకు సంబంధం లేదు. ఆవిడ కెమెరా వాళ్ళు చూస్తున్నారు, ఏమైనా కేసు పెట్టేదంటే నల్ల షెట్ ఆయన మీద పెట్టురు పోయి. ఎందుకంటున్నా అంటే గుంపులుగా వస్తారు. 2 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిండు. ఆయన ఎక్కడోడు అక్కడ కింద రైతులు బీరిపోయి అడ్డం పడి, వామ్మో వీడెవడరా కొంపలు ఉచ్చుకుంటాడు వచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండంగా వీడెవడో వచ్చి 5 గంటల కరెంట్ అంటుండు, ఎవడరా నాయన వీడని చెప్పి మనోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పొలమని పారిపోయినారు. ఎట్లున్నదంటే ఇవాళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ మాటలు ఇంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ ఇయ్యండ్రి అని అడుక్కుంటుర్రు. ఒక్క ఛాన్సా? వాళ్ళకు 11 ఛాన్సులు ఇచ్చిండ్రు. మీరు 55 ఏళ్ళు మీరు వాళ్ళకి ఛాన్సులు ఇచ్చిండ్రు. बार आपने उनको मौका दिया, बार उन्होंने
आपको धोखा दिया 11 సార్లు 55 ఏళ్ళు సావగొట్టిందే వాళ్ళు ఆనాడు కరెంట్ ఇయ్యందే వాళ్ళు తాగునీరు ఇయ్యంది వాళ్ళు కళ్యాణ లక్ష్మి ఇయ్యంది వాళ్ళే రైతు బంధు ఇయ్యంది వాళ్ళే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫారంలు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు గది కాంగ్రెస్ ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో నిలబడి ఆగం కావాలి మళ్ళీ ఆ రోజులు కావన్నా లేదా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కావన్నా అందుకే నేను అడుగుతున్నా కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి ఆగం కాకుండ్రి ఎలక్షన్ అనగానే ఆగం కావద్దు వాడో వీడో వస్తాడు ఇక కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకకి వెళ్ళి పైసలు బాగొస్తున్నాయి బీజేపీ వాళ్ళు గుజరాత్కి వెళ్ళి పైసలు బాగొస్తున్నాయి వస్తే ఏం చెప్తారు ఇక ఆఖరికి వస్తారు చేతుల పైసలు పెడతారు మామ అంటారు బావా అంటారు అల్లుడు అంటారు బామ్మర్ది అంటారు బాగున్నావా తమ్మి అంటారు ఆఖరికి వచ్చి ప్రమాణాలు ఇమానాలు కూడా చేపిస్తారు మీతోని గౌడ సోదరులు ఉంటే తీసుకుపోతారు ఎల్లమ్మ మీద ప్రమాణం పెట్టంటారు ముదిరాజ్ సోదరులు ఉంటే తీసుకుపోతారు పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేయంటారు మా దళిత సోదరులు ఉంటే పోచమ్మ మీద ఒట్టంటారు మీరు కూడా ఒండ్రి ఏం కాదు మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి పెట్టాలి ఇట్లా చేయి దాపాలి ప్రమాణం చేయమంటే చేయాలి కానీ మనుషులు ఏమనుకోవాలి తుప్పాలు అనుకోవాలి ఆయనతో మోసాన్ని మోసంతోనే జయించాలి మోసాన్ని మోసంతోనే జయించాలి మోసగాళ్లను మోసం చేసి దెబ్బగొట్టి ఏ గుర్తు కొట్టేయాలి గాడికెళ్ళి అసలే సౌండ్ ఏ గుర్తు యాదికుందా ఇంకా గులాబీ రంగు చీర చెల్లె నువ్వు చేయి ఆడతలేవు ఏం సంగతి కారేనా కారు గుర్తేనా పక్కానా జీవన్ రెడ్డిని గెలిపిస్తుర్రా కారు గుర్తుకే థ్యాంక్ యూ ఇప్పుడు ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అందరు దయచేసి పదండి ముందట ర్యాలీగా వెళ్ళాలండి అందరు ముందట రామన్న